శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి నెల 24 నుండి 14 జనవరి 24 వరకు జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ వారం ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రారంభం. ఒక విధంగా చెప్పాలంటే లగ్నాన్ని గురువు వీక్షించడం, అలాగే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, ఈ రెండు గ్రహాలు కూడా మరి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడంగా ప్రారంభమైంది. అంటే ఏ రాశి వారికైనా ఎన్ని చికాకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గురువు రాశిని వీక్షించిన 11వ స్థానంలో ఉన్న ఏదో ఒక విధంగా వాళ్ళ సమస్య చివరి నిమిషంలో అయినా పరిష్కరించబడుతూ ఉంటుంది, లేదా వాయిదా పడుతుంటుంది. అంతేదా ఎట్టి పరిస్థితిలో కూడా అది ప్రాబ్లం అవ్వదు. దానివల్ల ఇబ్బందులు రాకుండా సర్వదా గురుగ్రహం ఎవరికైనా కాపాడడం జరుగుతుంటుంది. సో అటువంటి గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మరి కేతు నక్షత్ర సంచారగతుడు అవడం వల్ల, కేతు 12వ స్థాన సంచారం వల్ల ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ లేదంటే పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కానీ స్టే చేసి అక్కడ ఒక 2-3 రోజులు బస చేసే అవకాశం ఉంటుంది. లేదా ఒక ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉండే అవకాశం అన్న మొత్తం మీద వేరే ప్రాంతంలో కొన్నాళ్ళు ఈ వారంలో స్టే చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అది విహారయాత్ర కావచ్చు, వినోదయాత్ర కావచ్చు. సో ఏదైనా చక్కగా హ్యాపీగా మరి ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఇక ధనస్థానం అందే శుక్రగ్రహ సంచారం, అది కూడా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం. అంటే ధనస్థానంలో శుక్రగ్రహం 9వ స్థానాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బుధ నక్షత్రంలో సంచరించినప్పుడు దూర ప్రాంత ప్రయాణం కొరకు ఖర్చులు, టెంపరీగా కొంత దూర ప్రాంతం వెళ్ళడం, కుటుంబానికి దూరంగా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ జాతకుడికి ఈ వారంలో ఏదో ఒక విహారయాత్రకి వెళ్ళడం జరుగుతుంది. మరి శుక్రుడు మరి కుటుంబ స్థానంలో ఉండడం వలన అతిథులు, చుట్టాలు ఎక్కువగా మీ గృహాన్ని విజిట్ చేస్తారు. వాళ్ళతో కలిసి మీరు ఇటువంటి విహారయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఇష్టమైన వారిని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని ఈ వారం మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులను మీరు ఈ వారం కలుసుకొని ఒక ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహో గురువు శుక్రుడు అనుకూలంగా ఉంటే అటు సక్సెస్, అటు ఆర్థిక విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి సమస్య అయినా టెంపరీగా పక్కన పెట్టి జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతుంటుంది. ఇక 3వ స్థానంలో 3 గ్రహాల సంచారం, రవి, కుజ, బుధ. అంటే చాలా పవర్ఫుల్ అధికారులు కానీ మిత్రులు కానీ మీకు సహకరిస్తారు. అలాగే ఏ ప్రయత్నం అన్నా కూడా అధికారుల సహకారంతో దాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లాభాధిపతి 3వ స్థానంలో ఉండి భాగ్యాధిపతితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా దూర ప్రాంత ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, అధికారంలో ఉన్నటువంటి మిత్రులు దానికి మీకు సహకరించడం, కొత్త వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించడం. సో ఏదన్నా ఒక వ్యవహారం మనం ప్రారంభించాలన్నా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా కూడా 3వ భావం బలంగా ఉంటేనే ఆ పని సక్సెస్ఫుల్గా ప్రారంభమై ఎండింగ్ వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అటువంటిది 3వ స్థానంలో ఉన్నటువంటి కుజ రవి గ్రహాల కలయిక 2 అగ్నితత్వాల గ్రహాల కలయిక అంటే మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. అనుకున్నదే తడుగా పని పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంటుంది. పైపెచ్చు ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 5వ స్థానంలో మీ యొక్క టాలెంట్ స్థానంలో శని భగవానుడు శతభిష నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఈ సంవత్సరం, ఈ వారం నుంచి కానీ ఈ సంవత్సరం అంతా కూడా సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు రావడం, కొంతకాలంగా వెనకబడి ఉన్నటువంటి సినిమా పరిశ్రమ అధికంగా పుంజుకోవడం. ఈ రాశిలో ఎక్కువగా టెక్నీషియన్స్ ఉంటారు, యాక్టర్లు ఉంటారు, నటులు ఉంటారు. ఎందుకంటే తులారాశి ఒక సెలబ్రిటీ రాశి కాబట్టి
ఎక్కువ మంది ఉన్నత స్థాయి సినీ పరిశ్రమకు చెందిన వారంతా కూడా ఈ రాశి అందే సంచరిస్తుంటారు, ఈ రాశి అందే జన్మిస్తూ ఉంటారు. మరి ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరం నుంచి మళ్ళీ తిరిగి బిజీగా అవ్వడం, కొత్త కొత్త అవకాశాలు రావడం, కొత్త ప్రయత్నాలు ఫలించడం, అలాగే మీరు ఏదో ఒక సక్సెస్ ఏదో విధంగా ఈ సంవత్సరం అంతా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార ప్రారంభం ఈ సినిమా రంగంలో ఉన్న వారికి అత్యంత అనుకూలంగా ఉన్నది. ఏదో ఒక సక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి ఈ వారం లభించే అవకాశం 100% రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏదో ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంప్లీట్గా ఈ వారం అంతా కూడా ఈ రాశివారు ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా గడుపుతారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాన్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది, కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బా నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల. వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అలాగే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాడు శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా, క్రమశిక్షణతో, నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.